పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఇప్పుడు వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. ఏదైతే భారతదేశానికి సంబంధించి అతిపెద్దదైనటువంటి సంక్షోభాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్ అన్నటువంటి విషయం. ఏదైతే తను అనుకున్నటువంటిదైతే స్వర్ణ దేవాలయం ధ్వంసంతో పాటుగా సరిహద్దు ప్రాంతాలలో విధ్వంసం సృష్టించాలనుకుంది. అందులో అదే కాకుండా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళ చేతన అరాచకాలు చేయించాలనుకుంది. అంటే సరిహద్దుల్లో మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే సరిహద్దు లోపల ప్రజల ప్రాణాలు తీయడానికి వీళ్ళు ఉంటారు. ఇవన్నిటి కూడా పాకిస్తాన్ తమ విజయమని ప్రకటించుకోవడానికి సిద్ధపడింది అక్కడ ఈ స్లీపర్ సెల్స్ ద్వారా చేయించేటటువంటి అరాచకాలకి. అయితే యుద్ధం సందర్భంలో కమ్యూనికేషన్స్ ఎప్పుడైతే టోటల్గా క్రాస్ చెక్ చేస్తారు కాబట్టి దాని కారణంగా నిలిచిపోయింది. ఇంకోటి పాకిస్తాన్ నుంచి ఆ కమ్యూనికేషన్ వీళ్ళకి అందకుండా పోయింది. అందువల్ల ఆగి ఉన్నది అన్నటువంటి విషయం తేలుతోంది ఇప్పుడు.